హాయ్ హలో వియర్స్ వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. ఒక న్యూస్ అని చూసుకుందాం. వైసీపీ సర్కార్ తీసుకున్న మనో నిర్ణయం రద్దు. ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ. వైసీపీ ఒక నిర్ణయం తీసుకుంది కదా, ఆ నిర్ణయం రద్దు చేశారంటే అసలు ఏంటో చూద్దాం. పాలనా ప్రక్షాళనలో తెచ్చే దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పటికే గత వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన పలు సంక్షేమ పథకాల పేర్లను టీడీపీ కూటమి ప్రభుత్వం మార్చింది. వైసీపీ వాళ్ళు గతంలో చాలా తీసుకొచ్చారు. అంబేద్కర్ విదేశీ విద్య ఉండేది, దాన్ని వైసీపీ అని వాళ్ళు జగనన్న విద్యా దీవెన అని ఇలా రకరకాలు చాలా పెట్టారుగా, అవన్నీ మార్చేస్తూ ఇప్పుడు గత పేర్లనే పెట్టింది ఇప్పుడు ప్రభుత్వం. తాజాగా వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన ఇసుక పాలసీని ఏపీ ప్రభుత్వం రద్దు చేసింది. ఇసుక పాలసీని రద్దు చేసింది టీడీపీ గవర్నమెంట్. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. నూతన ఇసుక పాలసీని ప్రకటించేంత వరకు అనుసరించవలసిన మార్గదర్శనాలు కూడా ప్రభుత్వం అధికారులకు జారీ చేసింది. మరోవైపు మంగళవారం ఇసుకపై ఏపీ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయనుంది. ఈ రోజు శ్వేతపత్రం విడుదల చేయనుందంట. ఒకవేళ వస్తే వీళ్ళు బతుకు బస్ స్టాండ్. ఎందుకంటే ఇసుకని భయంకరంగా అమ్ముకున్నాడు. ఒక టెండర్స్ పిలుచుకున్నారు. 10,000కి దొరికేది 40,000కి అమ్ముకున్నాడు. ఇప్పుడు ఫ్రీ ఇసుక పాలసీ తీసుకొచ్చారు ఈ ప్రభుత్వం. ఇదే కాదు, ఎన్నో అంటే ఎన్నో పథకాలు ఆంధ్ర రాష్ట్రంలో చేంజ్ కాబోతున్నాయి. చాలా అంటే చాలా తినేసాడండి ఈయన. నెక్స్ట్, ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన హామీలు నేటికి ఏపీ వ్యాప్తంగా ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేస్తుంది. జిల్లాల మంత్రులు ఇసుక సరఫరాను మొదలు పెట్టేశారు. ఏపీ వ్యాప్తంగా ప్రస్తుతం వివిధ స్టాక్ పాయింట్లో 49 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులోకి ఉంది. ఇక ఇచ్చిన మాట మేరకు ఇసుకను నేటి నుంచి ప్రభుత్వం ఉచితంగా అందించనుంది. ఈ రోజు నుంచి ప్రభుత్వం ఇసుక ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేయనుందంట. ఉచిత ఇసుక విధానంలో భాగంగా ఇసుక కావాల్సిన వారు నామమాత్రపు ఫీజు చెల్లించి ఇసుక తీసుకెళ్లాలి. అలాగే పంపిణీ మొదలైన తర్వాత ఇసుక విక్రయం వివరాలు, స్టాక్ గురించి వివరాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయనున్నారు. మొత్తానికి ఏంటంటే ఫ్రీ ఇసుక పాలసీ. గతంలో వీళ్ళు ఏదైతే చెప్పారో అని ఇప్పుడు ఈ ప్రభుత్వం రద్దు చేసింది. సో ఫ్రీ ఇసుక అయితే దొరుకుతుంది ఏపీలో. చూసారా, ఇంకా చాలా చేంజెస్ వస్తాయి. గతంలో చూడండి, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైఎస్ఆర్ పెట్టుకున్నారు. వ్యూ పాయింట్ నేమో వైఎస్ఆర్ వ్యూ పాయింట్ అని పెట్టుకున్నారు. అన్ని చేసేసారు. ఇప్పుడు ఇది కూడా చేశారు. జగన్మోహన్ రెడ్డి చేసేది ప్రతిదీ ప్రభుత్వం అయితే మారుస్తుంది. ఎందుకంటే ఇది ప్రజల ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం. నిజంగా మంచి నిర్ణయం తీసుకున్నారని నారా చంద్రబాబు నాయుడు గారు. నేను లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మీకు ఒకటి చెప్తున్నా, విద్యా వైద్యం మీద కూడా కొంచెం ఫోకస్ పెట్టండి. ఎందుకంటే చాలా అంటే చాలా నిర్వీర్యంగా ఉంది అది కూడా. సో ఎవరైతే భవన నిర్మాణ కార్మికులు ఉన్నారో మీకు ఇది గుడ్ న్యూస్. మీకే ఎంజాయ్. ఈ అవకాశాన్ని అయితే వినియోగించుకోండి. మరో వీడియోతో కలుద్దాం. అంతవరకు చూస్తున్నాను ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్.